ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. సింపుల్ ఈజీగా వైజాగ్లో ప్లగ్ అండ్ పే విధానంలో కట్టేది. ప్రభుత్వం కట్టించుకోవచ్చు కదా, రాష్ట్ర ప్రభుత్వం. అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకో నువ్వు. ఇదిగో సో ఏరియాలో, సిరిపురం ఏరియాలో 10 ఎకరాల్లో మేము బిల్డింగ్ కడుతున్నాం అంటే బ్యాంక్ లోన్ ఇడా. అపార్ట్మెంట్ వాడికి వస్తుంటే ప్రైవేట్ వాడికి ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏం రోగం? ఇస్తారు కదా, తీసుకుని చక్కగా కట్టుకుని దాన్ని అద్దెలకు ఇచ్చామనుకోండి. మనమే సాఫ్ట్వేర్ కంపెనీలకి గుడ్ విల్ కూడా కడతారు. సాఫ్ట్వేర్ కంపెనీలు అడిగితే గుడ్ విల్ తో సగం లోన్ తీసేయచ్చు మనం. అంతే కదా, గుడ్ విల్ తో సగం లోన్ తీల్చేయచ్చు. ఇప్పుడు లూలు వాడికి 1000 గుమస్తా ఉద్యోగాలు ఇస్తాడని అంత ఆస్తిని ఎట్ట రాసి పెడుతున్నారు. ఇక్కడ ఇంతే. దీని మన విచిత్రం ఏంటంటే ఉద్యోగాలు, ఉపాధి అన్నటువంటి పేరుతో మన ఆస్తి దోపిడీకి గురవుతుంటే ఏం పర్లేదులేండి అది అని మాట్లాడుకుంటున్న విద్యావంతుల యొక్క విచిత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన ధోరణి ఏంటో అర్థం కావట్లేదు. ఓ బిల్డర్ కడితే ఆ బిల్డర్ సంపాదించుకుంటాడు, అదే ప్రభుత్వ సొమ్ముతో కట్టిన బిల్డింగ్ ని వాడెవడో సంపాదించుకోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. దాన్ని సమర్థించుకునే విచిత్రమైనటువంటి ధోరణి అదే ఇప్పుడు ఆంధ్రాకి. అంటే ఎక్కడ ఉన్న పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఒక 50 కోట్లకి ఇచ్చేసి మళ్ళీ అందులో 50% కమర్షియల్గా వాళ్ళనే అమ్మేసుకోమని, వాడేసుకోమని, మళ్ళీ అందులో కన్స్ట్రక్షన్ జరిగితే స్క్వేర్ ఫీట్కి ఒక 2000 రూపాయలు ప్రభుత్వమే చెల్లించి, అంటే ఎంత ప్రోత్సాహకం ఒక కంపెనీలకి, ఎక్కడో ఉన్న కంపెనీలకి ఇవ్వడం ఎందుకు సార్? దానివల్ల ఏంటి ప్రయోజనం?